ఈరోజు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ వారి ఆధ్వర్యంలో ప్రపంచమంతా యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని అంబరానంటిన సంబరాలు. యేసే క్రీస్తు ప్రపంచ మానవాళి కొరకు 3 విషయాలు నేను చెప్పగలను. ఆయన పుట్టుక, తర్వాత మరణము, తిరిగి లేవడము, పునరుద్ధానుడై లేవడము. ప్రపంచమంతా ఆయన వైపు చూస్తున్నారు. తర్వాత స్టార్లు మరి నిర్మించడము, తర్వాత కేక్ కటింగ్లు, అలాగనే మందిరాలు, ప్రార్థన మందిరాలన్నీ శృంగారించబడడం, ఆట పాట కార్యక్రమం, అలాగనే బైబిల్ వాక్యము, పరిశుద్ధ గ్రంథం బైబిల్ వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద, వాక్యమే దేవుడై ఉండెను. అలాగనే పరిశుద్ధ గ్రంథం బైబిల్ మొత్తాన్ని మనం మిక్సీ బట్టి, పరిశుద్ధ గ్రంథం మొత్తాన్ని మనం పట్టి దాన్ని బాగా జ్యూస్ తీసినా కూడా వచ్చేదల్లా ప్రేమ. హూ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్ అంటారు. కాబట్టి ఆయన ప్రేమామయుడు, ఆయన సృష్టికర్త, ఆత్మస్వరూపి, గొప్ప దేవుడని మేము ప్రతి సంవత్సరం దాదాపు 32 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభుని మేము ఈ యొక్క జన్మదిన వేడుకలు మరి అనేక అంగరంగ వైభవంతో ఆట పాట నాట్యం ద్వారా, కీర్తనల ద్వారా దేవుని మేము మహింపరుస్తూ ఉంటాం. మేము మా కుటుంబము. మరి ఇది మతం కాదు, మార్గం. యేసుక్రీస్తు ప్రభు బైబిల్ వాక్యంలో ఒక మాట చెప్పాడు, నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. ఆయన పుట్టుక విచిత్రం. అది అలా విచిత్రమైన జన్మ ఎవరికి లేదు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుని తలవాల్చుకోవడం జానటి స్థలం లేదు. ఆయన పశువుల పాకలో జన్మించాడు, అది ఆయన ప్రత్యేకత. అలాగనే ఆయన చేసిన ప్రాణత్యాగం, సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు, మన అందరి కొరకు రక్తం కార్చాడు, మన పాపుల కొరకు ఆయన పాపం క్షమించడానికి ఆయన త్యాగమూర్తిగా సిలువలో బలియాగమయ్యాడు. తిరిగి పునరుద్ధానం లేచాడు. యెరూషలేము వెళ్తుంటాం ప్రతి సంవత్సరం. మరి యెరూషలేములో ఆయన తెరవబడిన సమాధి తెరవబడి ఉంది. ఆయన తిరిగి లేచాడని ఒక సూచనగా మనం చూస్తుంటాం. కోట్ల జనము మరి క్యూ కట్టి చూస్తూ ఉన్నారు యెరూషలేము మొత్తం. అట్లాగనే మేము కూడా ఒకసారి వెళ్ళాము, అక్కడ చూసాం. ఆయన ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ. ఆయన నడిచిన నడక, ఆ ప్రాంతాలన్నీ మేము దర్శించాం. మాకు ఎంతో బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఉంది. ఇక్కడ వచ్చే ప్రజలందరూ పేదవాళ్లే. వీళ్ళందరూ ప్రభును స్వీకరించారు. ఆనందోత్సవాల మధ్యన మరి క్రిస్మస్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి.